హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే 2019లో ఎప్పుడైతే అటు టీడీపీ హయాం నుంచి తప్పుకుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2014-19 వరకు 3,72,000 అప్పు అయితే ఉంది. మరి ఇప్పుడు దాన్ని 9 కోట్ల వరకు చేర్చారు. అసలు ఈ అప్పు ఇంతగానం పెరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు దేనికి వాడారు, ఎక్కడెక్కడ ఈ అప్పు తీసుకొని ఆ అప్పు దేనికోసం వాడారు ఏంటి అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో మేము ముందటి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఏంటి అనేది కూడా మేము మొత్తం డీటెయిల్డ్గా రాసామని కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పుల లెక్క ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే 2019 మార్చి నాటికి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలోకి రాకన్నా ముందు 3,75,000 కోట్ల అప్పు అయితే ఉంది. అయితే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత 9,82,00,000 కోట్ల దాటిపోయింది. అంటే ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఈ శ్వేతపత్రంలో కూడా దీనికి సంబంధించి పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే 2019 నుంచి 2019 వరకు మధ్యకాలంలో జరిగిన అభివృద్ధిని, అలాగే ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ శ్వేతపత్రంలో ప్రవేశపెట్టాలని కూడా ఇటు దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎలా చేయాలి ఏంటి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా 10 రంగాలకు చెల్లించవలసిన బకాయిలు అంటే కొన్ని రంగాలకి ఇవ్వాల్సిందే ఇంకెక్కువ ఉంది. అంటే అప్పు తీసుకున్నదే కాకుండా ఇవ్వాల్సింది ఇంకా ఎక్కువనే ఉంటుంది. అది 1.20 లక్షలు 1,20,00,000 వరకు ఉన్నట్లుగా ఎన్నో కోట్లలో 1.20 కోట్లలో అయితే అధికారులు లెక్కలు చెప్తున్నారు. మరి ఇందులో ఎంత ఇంకా కట్టాల్సి ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఈ నివేదికలో పలు సంస్థల నుంచి అంటే కొన్ని బ్యాంకుల నుంచి కూడా అప్పు తీసుకున్నట్టు ఆ అప్పులన్నీ కలిపితే 14 నుంచి 15 కోట్ల వరకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ వృత్తికి సంబంధించి ఏ శాఖలో ఈ అభివృద్ధి చేశారు, మరి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది ఏంటి, ఈ ఎక్కువ అప్పులు తీసుకొచ్చారు కానీ ఏపీకి అయితే ఏమీ జరిగినట్టు కనిపించట్లేదు. మరి ఈ అప్పులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అనే వార్తలు, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే కోరుతోంది. ఇందులో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే 3 కోట్లు ఎక్కడ 15 కోట్లు ఎక్కడ అంటే 13 నుంచి 15 కోట్ల వరకు అప్పు ఉండే అవకాశం ఉంది. అటు బ్యాంక్లో నుంచి లోన్ తీసుకోవడము, అటు వేరే దగ్గర నుంచి అప్పులు తీసుకోవడం, ఇలా ప్రతి ఒక్క సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకొని అటు ఆంధ్రప్రదేశ్ని అటు అభివృద్ధి చేయకుండా ఏదో నామకే వాస్తే తీసుకున్నట్టుగా ఉంది. మరి ఇందులో అభివృద్ధి జరిగిందా లేదా అనేది వైఎస్ఆర్సీపీ నేతలే చెప్పాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.